सिद्धार्थम दीक्षां देहि स्मारति भूतनाथ सदानंद सर्वभूत दयापर रक्ष रक्ष महाभागा शास्त्रो तुभ्यं नमो नमः ओम ह्रीं हरिहरपुत पत्रलाभाय शत्रुनाशाय मदगजवाहनाय చూడండి పూజ చేస్తున్న టైం కరెక్ట్గా ఆవులు వచ్చాయి ఇంటికి. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు కరెక్ట్గా శుక్రవారం పూజ చేస్తున్న టైంకి కరెక్ట్గా ఆవులు వచ్చి భిక్ష స్వీకరిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా అదృష్టం ఏముంటుంది చెప్పండి. యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. అందరు గృహప్రవేశాలప్పుడు డబ్బులు ఇచ్చి మరీ పిలిపించుకుంటారు ఆవులు. మా ఇంట్లో అలా కాదు, ఇప్పుడు ప్రతి వారం మ్యాక్సిమం వస్తాయి. నేను వాటి కోసం ప్రత్యేకంగా బెల్లం తీసుకుని వచ్చి మరీ పెడతాను. అవి రాగానే బియ్యము బెల్లము అదో తడిపో పెట్టి ఇస్తాము, లేకపోతే అన్నం ఉంటే అన్నము అన్న పెడతాము, రొట్టెలు ఉంటే రొట్టెలు. మ్యాక్సిమమ్ ఆస్పిషియస్ డేస్ ఏవైతే ఉంటాయో అంటే మనకి శ్రావణ శుక్రవారాలు లేకపోతే కార్తీక మాస సోమవారాలు ఇలాగ ఏ ఏకాదశి ఇలాంటి ఏ ఆస్పిషియస్ డేస్ ఉన్నా కంపల్సరీగా మా ఇంటికి మాత్రం ఆవులు వస్తాయి. బయట వచ్చాయి కదండి, ఈ కొంచెం చెప్పాను కదా నిన్న, కొన్ని ఆవులు లోపలికి కూడా వచ్చేస్తాయి అని చెప్పేసి. ఇదొకటి, ఇంకొక 2-3 ఉన్నాయి. అవి ఇక్కడ హార్ట్ షేప్ సింబల్ ఉంటుంది ఒక 2-3 ఆవులకి. అవి కూడా వస్తాయి, లోపలికి వచ్చేస్తాయి, డైరెక్ట్ లోపలికి వచ్చేసి తింటాయి. ఆవు సకల దేవతా స్వరూపం అంటారు కదండి. అలాంటి ఆవులు మా ఇంటికి వచ్చి ఒక రాత్రంతా నిద్ర చేసి మళ్ళీ తెల్లవారుజామునే వాటికి భిక్ష పెడతాం మేము. అంటే అన్నం కానీ బియ్యం కానీ ఏదైనా పెడతాము, అది తినేసి వెళ్తాయి. రాత్రంతా ఇక్కడ ఉండడం మూలంగా అంతా పేడ వేసి ఉంటుంది. అందరూ ఆవు పేడ కోసం అంత పవిత్రం అని చెప్పేసి భావించి తెచ్చుకుంటూ ఉంటారు. మాకు చూడండి ఎంత ఆవు పేడ వచ్చిందో. ఈ ఆవు పేడ అంతా ఎత్తి జాగ్రత్త చేస్తున్నాం. చూడండి మొత్తం ఫుల్ బకెట్ అయిపోయింది ఆవు పేడ అంతా. అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. అసలు మేము ఈరోజు ఇలా నిలదొక్కొని ఉన్నామంటే, లేకపోతే సొసైటీలో మంచి పేరు సంపాదించుకొని ఉన్నామంటే, లేకపోతే అందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారంటే ఈ దేవతలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడమే కారణం అని చెప్పేసి మేము తలుస్తూ ఉంటాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. రాధే రాధే.